ప్రేక్షకులందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఫిబ్రవరి 9వ తేదీ నుండి ఫిబ్రవరి 15వ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వృషభ రాశి వారికి ఈ వారం బృహస్పతి మొదటి ఇంట్లో ఉండడం వల్ల మీ డబ్బులో ఎక్కువ భాగం ఖర్చు అయిపోతుంది. పరిహారం మరియు రుణాల రూపంలో డబ్బు చాలా కాలంగా నిలిచిపోయినట్లయితే ఈ వారం మీకు చివరికి ఆ నిధులు చేరుకుంటాయి. అలాగే రాహువు 11వ ఇంట్లో ఉండడం వల్ల ఈ వారం కుటుంబంలో ఆనందంగా ఉంటుంది. ఈ వారం ఎవరైనా ఎట్టి పరిస్థితుల్లోనూ మిమ్మల్ని బాధ పెట్టవచ్చు, కావున జాగ్రత్త. ముఖ్యంగా ఈరోజు మీరు పాత విషయాల్ని గుర్తుంచుకోవడం, సన్నిహితులు లేదా స్నేహితులతో చిక్కుకోవద్దు మరియు మీ గురించి మరియు మీ మనసును సాధ్యమైనంత వరకు విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. అలాగే అనేక మంది స్థానికులకి ప్రయోజనం చేకూర్చే డబ్బు మొత్తాన్ని చూపుతున్న ఈ వారం కుటుంబానికి ఆనందం నిండి ఉంటుంది. ఎందుకంటే మీ ఇంటిలోని చాలా మంది సభ్యులు మీకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఈ వారం మీ కెరీర్లో పురోగతి సాధించడానికి మీకు శుభకార్యాలు లభిస్తాయి. విద్యారంగంలో మీ రాశి చక్రం యొక్క వ్యక్తులు చాలా విజయాలు పొందుతారు. ఈ వారం అంతా మీ యొక్క కృషి ఫలాలను మీరు పొందుతారు. ఎందుకంటే గ్రహాల దయ మీ పోటీ పరీక్షల్లో మీకు విజయాన్ని ఇస్తుంది. ఇది వారం అంతా మీకు మంచి ఫలితాలను ఇస్తుంది. ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ప్రతిరోజు 11 సార్లు ఓం గురవే నమః అని జపించండి. అలాగే వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి 11వ తేదీ చాలా మంచి రోజు. ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.